entire the week we will discuss a concept that one is views and subqueries. This is the most important for software developers. Okay, let me discuss on today's our agenda first. First of all, we are discussing a concept that one is views introduction. In views part, we are discussing creating and deleting the views, how to create the view and how to delete the view. These are all the concepts we will learn later. Another concept we will discuss, that one is advantages of views. మనం ఏం చేస్తున్నామంటే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. యా, మనం ఈ రోజు మన యొక్క ఎజెండాలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఒక మంచి టాపిక్ అన్నమాట. ఎందుకంటే ఈ టాపిక్ అనేది డిస్కస్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా హార్డ్ అన్నమాట. ఎందుకంటే మనం ఇంకొక సెషన్ కనుక చెప్పుకున్నామంటే మనం ఎస్క్యూఎల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అనేది అయిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్ బాగా వచ్చేంత వరకు మీ అందరికీ ఏం చేస్తానంటే ఆఫ్టర్ దట్ సాయంత్రం పూట ఎవ్రీడే కూడా మనం ఏం చేద్దామంటే మనకి ఎస్క్యూఎల్ అనేది హార్ట్ అనమాట. అంటే ఒక హ్యూమన్కి హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైతే ఒక ఫ్రెషర్గా కానీ ఒక ఎక్స్పీరియన్స్ గాయ్ కానీ ఎప్పుడైతే మంచి బెటర్ ప్యాకేజెస్ అనేవి కొట్టాలి అంటే వాళ్ళకి 100% కావాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఎస్క్యూఎల్ అనమాట. మనం ఎప్పుడైతే ఎస్క్యూఎల్లో పర్ఫామ్ అనేది ఎలాంటి టాస్క్ ఇచ్చినా, ఏ టైప్ ఆఫ్ క్వైరీ ఇచ్చినా, ఎలాంటిదైనా సరే మనం కంప్లీట్లీ బాగా వచ్చేంత వరకు చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ ఎస్క్యూఎల్ అనేది మనకు వస్తేనే మనం ఫర్దర్గా సెషన్స్లోకి వెళ్దాం. లేకపోతే ఏం చేద్దామంటే ఇదే సెషన్ని కంటిన్యూ చేసుకుంటానే వెళ్దాం. అంటే మనకి ఎప్పుడైతే రివిజన్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే రివిజన్ అవుతా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం అచీవ్ చేయగలం. అంటే నెక్స్ట్ నుండి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ విత్ రియల్ టైమ్ అసైన్మెంట్స్. అంటే రియల్ టైమ్ అసైన్మెంట్స్ మీన్స్ రియల్ ప్రాజెక్ట్. అంటే ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం ఏం చేద్దాం అంటే ఇంకొక ప్రాజెక్ట్ అనేది మీకోసం తీసుకున్నాను. హాస్పిటల్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని మీరు కూడా ఏం చేద్దాం అంటే రోజు కూడా నేను స్క్రీన్ షేర్ చేసేసి దాంట్లో వచ్చే టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లు మీ అందరి చేత చేయించడం, నేను చేయడం అనేది ఒక్కొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దాని మీద రియల్ టైం క్వైరీస్ మాత్రమే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ క్వైరీస్ చెప్పుకునేటప్పుడు మనం అందరం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి ఆ కాన్సెప్ట్ గురించి ఓవరాల్గా చెప్పుకొని, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి ఒకరోజు డిస్కస్ చేసుకొని దానిలో ఉండే టాస్క్లన్నీ కూడా అందరూ పర్ఫెక్ట్గా చేసేంత వరకు ఆ కాన్సెప్ట్ని కంప్లీట్ చేద్దాం. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ అలా అన్ని కాన్సెప్ట్లు కూడా మనం ఏం చేద్దామంటే అప్ టు డేట్ అనేది మనం స్ట్రాంగ్గా ఉండేంత వరకు మనం ఏం చేద్దామంటే ఈ ఎస్క్యూఎల్ని కొంచెం డీప్గా అనేది నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. దానిలో మనం జాయిన్స్ అనే కాన్సెప్ట్ బాగా వచ్చిందంటే ఇంకా మిగతా అన్ని కూడా బిస్కెట్లు అనమాట అవన్నీ కూడా. ఓకే. టుడే మన యొక్క ఎజెండా ఏంటంటే వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ఏం చేస్తామంటే అసలు వ్యూ అంటే ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఈ వ్యూస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే క్రియేట్ అనేది, డిలీట్ అనే వ్యూస్ అనేవి కూడా చేస్తాం అనమాట. మనం ఏం చేస్తామంటే క్రియేటింగ్ వ్యూస్ అనేవి చేయొచ్చు, అలా డిలీటింగ్ వ్యూ అనేది కూడా చేయొచ్చు. ఎలా చేస్తామైంది అనేది కూడా నేర్చుకుందాం. అలానే ఈ వ్యూస్ అనే కాన్సెప్ట్లో ఈ వ్యూస్ అనేవి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంత బాగా వాడడానికి బోల్డ్ అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. ఆ అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. అలానే ఈ వ్యూస్ని వాడడం ద్వారా మనకి ఏమవుతాయి అంటే యాక్సెస్ చేయడం కానీ క్వైరీస్ మీద, అలానే రైటింగ్ చేయడం కానీ ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా నేర్చుకున్నాం, దాంట్లో ఉండే అడ్వాంటేజెస్. అలానే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే సబ్ క్వైరీస్ అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఈ సబ్ క్వైరీస్లోనే మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని క్లాజెస్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే పాసిబుల్గా రెగ్యులర్గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒకసారి కరెక్షన్ చేసుకుంటా ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేస్తాము, ఏమేమి పాసిబుల్ మిస్టేక్స్ చేస్తామో వాటన్నిటిని గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకుంటా వాటన్నిటిని కూడా ఎలిమినేట్ అనేది చేసుకుంటా వెళ్దాం. ఓకేనా? ఓకే. లెట్ మీ డిస్కస్ ఆన్ టుడేస్ అవర్ కాన్సెప్ట్. అంటే ఈ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి అంటే మనం ఏం చేద్దామంటే ఒక స్కీమా అనేది తీసుకుందాం. స్కీమా అంటే ఏదో కాదు, మీరు టీమ్ అంటే ఏదో స్కీమ్ అనుకోబాకండి. ఈ స్కీమ్ అంటే ఏంటి అంటే మన డేటాబేస్ మీద మనం వర్క్ చేయాలి అంటే ఎప్పుడు కూడా మనం ఒకే టేబుల్ మీద వర్క్ చేసామనుకో మనకి
నాలెడ్జ్ అనేది రాదనమాట. అందుకోసం డిఫరెంట్ స్కీమాస్ తీసుకొని ఆ స్కీమాస్ మీద మీకు ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఆపరేషన్ చేస్తూ ఉండడం అనేది చేస్తుంది అనమాట. అందుకని మీరు ఎప్పుడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఈ డేటాబేస్ని అర్థం చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి చెప్తున్నాను అనమాట. దీంట్లోనే నా స్కీమా ఏంటంటే ఒక కామర్స్ వెబ్సైట్కి సంబంధించింది నా దగ్గర ఉన్న ఒక స్కీమా ఉంది. దాంట్లో ఏం చేస్తాడు యూజర్ ఏం చేశాడంటే ఆ కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్స్ అనేవి చేశాను అనమాట. ఎన్ని ఆర్డర్స్ చేశానంటే బోల్డ్ అన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశాను అనమాట. అంటే ఒక యూజరు ఒక కామర్స్ వెబ్సైట్లో ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అన్ని ఆర్డర్స్ అనేవి ఏం చేయొచ్చు అంటే చేయొచ్చు అనమాట. ఈ ఆర్డర్ డీటెయిల్స్లో చూస్తే ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. అదే ప్రోడక్ట్స్ కనుక చూస్తే ఏమైందంటే ప్రోడక్ట్ కామర్స్ వెబ్సైట్ ప్రోడక్ట్ పర్పస్లో చూసామనుకో బోల్డ్ అన్ని ఆర్డర్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అనమాట. అంటే మన స్కీమా కనుక చూస్తే యూజర్ ఏం చేశాడంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఏం చేశాడంటే ఆర్డర్ చేసేసాడు. అదే ఆ ఆర్డర్ అనే కార్ట్లోకి వెళ్ళి చూస్తే ఆ ప్రోడక్ట్స్ అనేవి బోల్డ్ అన్ని ఉన్నాయి. ప్రోడక్ట్ పర్పస్లో చూస్తే ఒక కార్ట్లో బోల్డ్ అన్ని ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. ఇది మన దగ్గర ఉన్న స్కీమ్ అనమాట. అంటే ఇదంతా కూడా మీ అందరికీ అర్థం కావడం కోసం ఒక సింపుల్ వర్డ్ చెప్పు. అంటే మన డేటాబేస్లో ఏముంది అంటే బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి. యూజర్ ఏం చేశాడంటే కొన్ని వస్తువులను ఆర్డర్ చేశాడు. ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అలానే ఆర్డర్ చేసేటప్పుడు దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టాడో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఉన్నాయి అన్నమాట. ఓకేనా? అవన్నీ తెలుసుకోవడానికి నేనేం చేశాను అంటే యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని కూడా యూజర్ టేబుల్ అని క్రియేట్ చేశాను. ఆర్డర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అంటే ఆర్డర్కి అండ్ ప్రోడక్ట్ మధ్యలో ఏమేమి జరిగిందో చూడు. ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రోడక్ట్ బాక్స్లో తీసుకున్నాను. ఆర్డర్కి సంబంధించినవి అన్ని ఆర్డర్ బాక్స్లో తీసుకున్నాను అనమాట. ఆర్డర్ డీటెయిల్స్ అనే టేబుల్లో తీసేసుకున్నాను. ఈ ఆర్డర్ డీటెయిల్స్కి అండ్ ప్రోడక్ట్కి మధ్యలో ఏం జరిగింది మనకి మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది. ఆ మెనీ టు మెనీ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయడానికి నేనేం చేశానంటే ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసేసి దాంట్లో ఐడి అని ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అని ఆర్డర్ అండర్ స్కోర్ ఐడి అని నంబర్ ఆఫ్ యూనిట్స్ అని ఇచ్చాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే దీంట్లో యూనిక్గా ఉండడానికి ప్రైవేట్ కీ అనేది ఒకటి ఇచ్చాను. జంక్షన్ టేబుల్ కదా, రెండు టేబుల్స్ మధ్య మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిందంటే ఒక జంక్షన్ టేబుల్ అనేది ఫామ్ చేస్తాం. ఆ జంక్షన్ టేబుల్లో ఏమేమి ఉండాలి? 2 ఫారెన్ కీస్ ఉండాలి. ఒకటి ప్రోడక్ట్కి సంబంధించిన ఫారెన్ కీ, ఇంకోటి ఆర్డర్కి సంబంధించిన ఫారెన్ కీ. ఇంకోటి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటంటే మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటాం కదా, దాంట్లో ఇంకెన్ని వస్తువులు మిగిలిపోయినాయి, ఎన్నెన్ని పెట్టుకున్నామో తెలుసుకోవడానికి నేనేం చేశానంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనే వాటితో మెజర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇదంతా కూడా ఏం చేసేసాం అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే కోర్ ప్లే గ్రౌండ్లోకి ఒకసారి చెక్ చేసి వద్దాం. వ్యూస్ అనే కాన్సెప్ట్ కోసం మనం నేర్చుకున్నాం. ఈ వ్యూస్ అనే కాన్సెప్ట్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోవడం అనేది ఈరోజు సెషన్లో స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని ఈరోజు సెషన్లో నేర్చుకుంటున్నాను. దీనిలో ఈరోజు సెషన్లో నేనేం చేస్తానంటే వ్యూస్ అనే కాన్సెప్ట్ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా ఈరోజు సెషన్లో నేర్చేసేసుకున్నాం. సబ్ క్వైరీస్ అనేది ఒక 10 minutes కనుక చెప్తే అయిపోతుంది అనమాట. అది టుమారో సెషన్లో నేర్చుకున్నాం. దీనికోసం నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న డేటాబేస్లో బోల్డ్ ఎలిమెంట్స్కి సంబంధించిన బోల్డ్ టేబుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో కనుక చూస్తే ఒకటి ఆర్డర్ అనే టేబుల్ ఒకటి ఉంది. ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ ఉంది. అంటే ఆర్డర్కి ప్రోడక్ట్కి రెండింటికి రిలేటెడ్గా ఉన్న టేబుల్ అనమాట. ఆర్డర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అంటే ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్, ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, యూజర్ అంటే యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఏం చేశానంటే నేను డేటాబేస్లో ఉన్నాయి అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈరోజు సెషన్లో మనం ఏం చెప్పుకుందాం అనుకున్నాము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఏంటిది మన కాన్సెప్ట్ ఏంటి? వ్యూ అంటే ఏంటి? ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా. వ్యూ అంటే ఏమని చెప్పాను? మనం ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ ఇప్పుడు మనం కనుక చూసామనుకో ఈ ఎస్క్యూఎల్ ఉంది కదా, అంటే ఇక్కడ ఒక డేటాబేస్లో ఏదైనా డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకోవాలనుకో మనం ఏం చేస్తాము ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేవి చేస్తాం. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కావాలి. నా దగ్గర ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. ఆ ప్రోడక్ట్ టేబుల్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలి. అలా కావాలంటే నేనేం చేస్తాను ఎస్క్యూఎల్ని యూజ్ చేసి నేనేం చేస్తాను అంటే క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తాను.
అంటే నాకు ఒక డేటాబేస్లో ఉన్న ఆ ప్రోడక్ట్ తాలూకా ఆ టేబుల్కి సంబంధించిన ఆ డేటాబేస్లో ఉన్న డేటాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి అంటే నేను ఏం చేస్తానంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి ఎస్క్యూఎల్లో కొన్ని క్వైరీస్ని యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే నా డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే రిట్రీవ్ చేసుకోవడం అనేది చేస్తాను అనమాట. ఓకేనా? ఈ రిట్రీవ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్గా కొన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం. సపోజ్ దట్ మనం కనుక ఇక్కడికి వెళ్ళి కనుక చూసామనుకో, ఇక్కడ యూజర్ అనే ఒక టేబుల్ ఉంది. యూజర్ అనే టేబుల్లో నాకు ఏముంది అంటే యూజర్ అనే టేబుల్లో కొన్ని థింగ్స్ నాకు కావాలి అనుకున్నా. ఏమేమి కావాలి అనుకున్నా అంటే దాంట్లో ఐడి అనే కాలము, తర్వాత ఇంకొక ఏ కాలం తీసుకున్నాము, నేమ్ అనే ఒక కాలము, అలానే ఇంకోటి ఏం తీసుకున్నాము, ఏజ్ అనే కాలము, అలానే ఇంకోటి ఏం తీసుకున్నాము, జెండర్ అనే కాలము, జెండర్ అనే కాలము, అలానే ఇంకోటి ఏం తీసుకుంటున్నాను, పిన్ కోడ్ అనే కాలం తీసుకున్నాను. ఓకేనా? ఇవన్నీ కూడా నాకు కావాలి అనేసి నేనేం చేశానంటే, అంటే నా దగ్గర యూజర్ అనే టేబుల్ ఉంది. ఆ యూజర్ అనే టేబుల్లో నాకేమున్నాయంటే అన్నీ వద్దు. అన్నీ కాకుండా కొన్ని మాత్రమే నాకు కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, అప్పుడు అలాంటి డీటెయిల్స్ కావాలి నేను డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, సెలెక్ట్ అని రాసేసి ఐడి మనకి ఏవైతే కావాలో కాలం నేమ్స్ ఆ కాలం నేమ్స్ పెట్టేసేసుకొని తర్వాత నేనేం చేశానంటే ఫ్రమ్ అని పెట్టేసి తర్వాత ఏం చేశానంటే ఏ టేబుల్లో డీటెయిల్స్ అయితే కావాలో ఆ టేబుల్ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా చేస్తాం ఏంది అనేది చూసేసాం. ఇదంతా మనకు తెలుసు కదా. ఓకే డన్. ఇలా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఏ డేటా అయినా సరే మనం తెచ్చుకోవాలంటే బేసికల్గా మనం ఏం చేస్తాము, ఇలా మనం ఏం చేస్తాము ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి బేసికల్గా రాయడం అనేది చేస్తాం. ఓకేనా? ఓకే డన్. ఇదే క్వైరీ అనేది నేను రెగ్యులర్గా నా డే టు డే లైఫ్లో రెగ్యులర్గా రాయాలి అనుకుంటాను. అంటే నా డేటాబేస్ నుండి రెగ్యులర్గా ఈ టైప్ ఆఫ్ డేటాని ఎప్పుడు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ డేటాని ఎక్కువగా తెచ్చుకోవాలనుకుంటున్నాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పాలి. వ్యూని క్రియేట్ చేసుకుంటాం. అలా తెచ్చుకోవాలనుకో రెగ్యులర్గా చేయాలి, రెగ్యులర్గా టాస్క్ అనేది క్రియేట్ చేసామనుకో, ఆ రెగ్యులర్గా టాస్క్ అనేది కంప్లీట్ చేయాలనుకో, అప్పుడు రెగ్యులర్గా ఆ టాస్క్ కంప్లీట్ చేయాలనుకో రోజు వెళ్ళేసి మనం క్వైరీ కనుక రాసేసామనుకో పద్దాక టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకోసం మనం కామన్గా వాడే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నిటికి కూడా మనం ఏం చేస్తాం రెగ్యులర్గా మనం ఏదైతే క్వైరీస్ని యూజ్ చేస్తామో ఈ క్వైరీస్ని కొంచెం ఫాస్ట్గా అప్లై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్లో ఒక వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ క్వైరీస్కి ఏం చేస్తామంటే ఒక పేరు అనేది పెట్టుకొని పక్కన పెట్టుకోవడం ద్వారా ఎంత క్వైరీ రాయకుండా మనం ఏం చేస్తామంటే ఆ వ్యూ అనే దాన్ని అంటే ఈ క్వైరీకి ఒక నేమ్ పెట్టాం కదా ఆ నేమ్ని యూసేజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ నుండి ఈజీగా డేటా అనేది తెచ్చుకోవచ్చు అనమాట. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇంత క్వైరీ రాయకుండా నేనేం చేయొచ్చు అంటే ఈ క్వైరీ ఏదైతే ఉందో దానికి ఒక పేరు పెట్టేశాను. ఆ పేరుతో కనుక మనం కనుక షార్ట్ కట్లో క్వైరీ కనుక యూజ్ చేసేసాం అనుకో మనకు కావాల్సిన డేటా అంతా కూడా ఏమైందంటే వితిన్ ద సెకండ్స్లో రావడం అనేది జరిగింది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బేబీస్ పుట్టారు. ఆ బేబీస్కి మనం ఏం చేస్తాము రోజు బేబీ బేబీ అని పిలవాలంటే కష్టం కదా. వాళ్ళందరికీ ఒక పేరు కనుక పెట్టామనుకో చాలా ఈజీగా 10 మంది బేబీస్ ఉన్నా కానీ వాళ్ళు ఈజీగా మనం పిలవచ్చు కదా. అందుకోసం మనం ఏం చేసామంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేసామంటే క్వైరీస్ అనేవి రాస్తాం. ఆ క్వైరీస్కి ఒక పేరు అనేది అసైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే క్వైరీకి ఒక పేరు అనేది పెడతా ఉంటాం అనమాట. ఓకేనా? ఆ పేరు ఏం పేరు పెడదాం అనుకుంటున్నాను అంటే నేను నా దగ్గర ఒక క్వైరీ ఉంది కదా ఏంటిది ఈ క్వైరీకి నేను ఏం చేద్దామంటే ఒక పేరు పెడదాం అనుకున్నాను. ఏం పేరు పెడదాం అనుకుంటున్నా అంటే యూజర్ అండర్ స్కోర్ బేస్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని ఒక పేరు అనేది పెడదాం అనుకున్నాను. అలా పేరు పెట్టాలి అంటే ఎలా పెడతాం ఈ క్వైరీ మొత్తాన్ని కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ క్వైరీ అంతా పద్దాకులు గుర్తుపెట్టుకోకుండా ఈ క్వైరీ మొత్తానికి కూడా ఒక షార్ట్ నేమ్ అనేది క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేయడానికి వ్యూ అని పిలుస్తారు. అంటే ఎస్క్యూఎల్లో మనం క్వైరీస్ అనేవి రాస్తాం. ఆ క్వైరీకి పేరుని పెట్టడాన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైంది వ్యూ అంటే ఏంటిది? వసంత చెప్పగలవా వ్యూ అంటే ఏంటి? ఒక క్వెరీకి నేమ్ ని ఇవ్వడమే వ్యూస్. మనం అడ్జస్టింగ్ a name to the value. రెగ్యులర్గా మనం రెగ్యులర్గా చేసే క్వైరీస్కి ఒక పేరు అనేది అసైన్ చేయడానికే అసైనింగ్ నేమ్ టు ద క్వైరీస్. అంటే ఎస్క్యూఎల్ క్వైరీస్కి మనం నేమ్ అనేది అసైన్ చేయడాన్ని ఏమంటారంటే దాన్ని వ్యూ అని పిలుస్తారు అనమాట.
అలా వ్యూ అనేది ఎలా పెట్టాలో ఒకసారి చూద్దామా? ఓకే దా. అలా వ్యూ పెట్టాలి అంటే దానికి సింటాక్ ఏంటిదో చూద్దాం. అంటే వ్యూ పెట్టు అని కంప్యూటర్కి చెప్పాను, పెట్టలేం కదా. అలా ఏదైనా ఒక వ్యూ అనేది క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. దాని సింటాక్ ఏంటి నాన్న వసంత? క్రియేట్, తర్వాత ఏం రాయాలి? వ్యూ అని రాసేసి తర్వాత ఏం చేయాలి? ఏదైతే మనం పేరు పెట్టాలనుకుంటున్నామో ఆ నేమ్ అనేది పెట్టాలన్నమాట. యూజర్ అండర్ స్కోర్ ఏ పేరు పెడదాం అనుకున్నాను? బేస్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అనే నేమ్ పెడదాం అనుకున్నాను. ఈ నేమ్ పెడదాం అనుకున్న తర్వాత ఏం చేశానంటే దీని పక్కన ఏం చేయాలంటే అలియాస్ అని పెట్టేసేసి ఇక్కడికి వచ్చి మనం ఏ ఎస్క్యూఎల్ క్వైరీకి ఆ పేరు పెట్టాలనుకుంటున్నామో ఆ ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాయాలన్నమాట. ఇలా రాసేసి మనం ఏం చేసేసామంటే ఒక్కసారి వచ్చి ప్లేయర్ ఆన్ చేసి చూసామనుకో మన క్వైరీ అనేది ఏమైంది అంటే మనం ఏదైతే ఉందో వ్యూ అనేది ఆ వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏం చేసాము ఐడి, నేము, ఏజ్, అలానే జెండరు, పిన్ కోడ్ వీటన్నిటికి కూడా నేనేం చేశానంటే ఒక వ్యూ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఈ డేటాకి నేనేం చేశానంటే ఒక పేరు అనేది పెట్టేసాను అనమాట. ఓకేనా? ఆ పేరు అనేది ఎక్కడ ఉంటుందో చూద్దాం అనుకున్నాను. డేటాబేస్లోకి వెళ్ళి చూద్దామంటే ఈ డేటాబేస్లో అయితే ఉండదన్నమాట. అంటే వ్యూస్ అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే వ్యూస్ అనేవి మనకి డేటాబేస్లో విజిబుల్ అయ్యేటట్లు ఉండవన్నమాట. ఓకేనా? అవన్నీ ఎలా చూడాలి ఏంటి అనేది తర్వాత సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అనేది ఒక్కసారి సమ్మరైజ్ అయ్యి తర్వాత సెషన్లోకి మనం వెళ్ళిపోతాం. ఓకేనా? మనం ఇప్పుడు దాకా ఏం చెప్పాను అంటే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాను. అంటే మనం ఏం చేస్తామంటే మన డేటాబేస్లో వ్యూ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. వ్యూ అంటే ఏంటిది అంటే మనం బేసికల్గా డేటాబేస్ నుండి డేటా రిట్రీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేవి రాస్తాం. అలా రాసే క్వైరీకి ఒక పేరుని పెట్టడాన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారు అని చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే దెన్. అలానే ఈ వ్యూ అనేది పెట్టాలి అంటే దానికి సింటాక్ ఏంటిది అంటే క్రియేట్ అని రాసేసి వ్యూ అనే ఒక కీవర్డ్ పెట్టేసి దాని పక్కన ఏదైతే మనం క్వైరీ పేరు పెడతాం అనుకుంటున్నామో ఆ పేరు పెట్టేసి దాని తర్వాత ఏఎస్ యాజ్ అనే అలియాస్ అనేది యూజ్ చేసి దాని కింద మనం ఏ క్వైరీ అయితే రాద్దాం అనుకుంటున్నామో ఆ క్వైరీ ఉంచితే ఏమైందంటే అపాన్ ఆ క్వైరీకి ఏమవుతుందంటే అపాన్ దట్ అంటే ఆ క్వైరీకి ఏమవుతుందంటే మనం ఏదైతే క్వైరీ రాసామో ఆ క్వైరీకి ఏమవుతుందంటే ఒక పేరు అనేది అసైన్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇలా మనం ఏం చేస్తామంటే ఒక క్వైరీకి మనం ఏం చేస్తామంటే నేమ్ పెట్టడం అనేది చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. అర్థమైనట్టే? ఏమ్మా చెప్పినాను. ఎనీ డౌట్స్? No, sir. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎస్క్యూఎల్ క్వైరీకి మనం ఏం చేసేసామంటే ఒక నేమ్ అనేది అసైన్ చేయడానికి ఏం చేస్తామంటే క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం. వ్యూస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఓకే. బేసికల్గా ఆ వ్యూ అంటే మనం వ్యూస్ అనేవి క్రియేట్ చేసేసాం కదా. ఆ వ్యూ ద్వారా మనం ఏం చేద్దామంటే ఒక ఈ వ్యూని ఎలా అప్లై చేస్తామా ఏంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. అంటే బేసికల్గా నేనేం చేశానంటే నా డేటాబేస్లో ఏముంది యూజర్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కావాలంటే ఇవి వచ్చినాయి. అలా కాకుండా నేనేం చేశానంటే రెగ్యులర్గా నేనేం వాడుతున్నాను, రెగ్యులర్గా నాకు డేటా ఏంటిది, నాకు రెగ్యులర్గా డేటా ఏంటి ఈ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకోవాలనుకున్నాం. రెగ్యులర్గా ఇదే చేయాలనుకున్నాం. ఇలా చేయాలంటే రోజు చేయాలంటే ఇలా క్వైరీ కనుక రాయాలనుకో పెద్ద కష్టం అవుతుంది. కాబట్టి నేను ఏం చేశాను వ్యూ అనేది క్రియేట్ చేశాను. ఇలానే నేను ఏం చేశానంటే నా యూజర్ అనే ప్రోడక్ట్లో నేను వ్యూ క్రియేట్ చేశాను కదా. ఆ వ్యూని యూజ్ చేసేసి డేటాబేస్ నుండి డేటాని ఎలా తెచ్చుకుంటాము దాని యొక్క సింటాక్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఎలా తెచ్చుకుంటామంటే సెలెక్ట్ స్టార్ అని రాసేసి ఫ్రమ్ అని పెట్టి అంటే డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఏదైతే సింటాక్స్ రాస్తామో అలానే రాసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. డేటాబేస్లో ఏ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఆ టేబుల్ నేమ్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఇందాక వ్యూ అనేది రాసుకున్నాం కదా, ఆ వ్యూ అనేది కనుక ఇచ్చేసాము అనుకో, వ్యూ నేమ్ కనుక ఇచ్చేసామనుకో అప్పుడు మనకి ఏమవుతుంది? ఈజ్ ఇట్ ఆడిబుల్? ఈజ్ ఇట్ ఆడిబుల్? ఓకే.
ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక డేటాబేస్లో నేనేం చేస్తానంటే మనం ఇందాక ఏం చేద్దాం అనుకున్నాము, ఒక యూజర్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఐడి, నేము, ఏజ్, జెండర్, పిన్ కోడ్ అనేది తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే క్వైరీ చేసి తెచ్చుకున్నాం. అలా కాకుండా మనం ఏం చేసామంటే ఒక వ్యూ, ఇందాక మనం ఏం చేసుకున్నాం, ఒక వ్యూ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ వ్యూని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా డేటాబేస్ నుండి డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వ్యూకి ఎప్పుడు కూడా ఏం పెడతామంటే, వ్యూని ఎక్కడ పెడతామంటే మనం ఇందాక ఏదైతే వ్యూ క్రియేట్ చేసుకున్నామో ఆ వ్యూని తీసుకెళ్ళి ఎక్కడ పెడతామంటే టేబుల్ నేమ్ ఎక్కడైతే ఇస్తామో ఆ టేబుల్ నేమ్ ప్లేస్లో మన వ్యూ, మనం పెట్టుకున్న ఇందాక క్వైరీకి నేమ్ ఏదైతే పెట్టుకున్నామో ఆ నేమ్ని తీసుకెళ్ళి ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఆ నేమ్ లోపల మనం ఏ క్వైరీ అయితే రాసామో ఆ క్వైరీ మొత్తం కూడా ఏమవుతుందంటే డేటాబేస్ మీద పర్ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? వ్యూ అంటే ఏంటి, వ్యూని ఎలా యూజ్ చేస్తామని చెప్పాను అనమాట. వ్యూ అంటే మనం రాసే ఎస్క్యూఎల్ క్వైరీకి ఒక పేరు పెట్ట, దాని సింటాక్స్ తెలుసు. అలానే ఈ వ్యూని ఎలా యూజ్ చేస్తామంటే టేబుల్ నేమ్ యూజ్ చేసేసేటప్పుడు ఎలా అయితే యూజ్ చేస్తామో ఆ టేబుల్ నేమ్ ప్లేస్లో మనం క్రియేట్ చేసుకున్న వ్యూని చేసేసి కోడ్ని కనుక ప్లే అరౌండ్ చేసి చూసామంటే మనం ఏదైతే వ్యూని వాడామో ఆ వ్యూ డీటెయిల్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే డేటాబేస్ నుంచి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. బేసికల్గా అయితే మనం ఏం చేసామనేది ఒకసారి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అండర్స్కోర్ బేస్ అండర్స్కోర్ డీటెయిల్స్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టేసేసి దాని తర్వాత ఏం ఫామ్ అయింది అంటే యూజర్ అండర్స్కోర్ బేస్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని రాసాను చూడు. అంటే అది ఏంటిది, వ్యూ అనమాట. ఆ వ్యూ లోపల మనం ఏం పెట్టాము, సెలెక్ట్, ఐడి అనే కాలము, నేమ్ అనే కాలము, ఏజ్ అనే కాలము, జెండర్ అనే కాలము, పిన్ కోడ్ అనే కాలం ఉండేసేసి ఫ్రమ్ యూజర్ అని ఉంటుంది అనమాట. అంటే ఆ క్వైరీ అంతా లోపల ఉండడం అనేది జరిగింది అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే వ్యూ అనేది పెట్టడం ద్వారా ఆ వ్యూ లోపల ఏముంటుందంటే మనం ఏదైతే క్రియేట్ చేసుకున్న క్వైరీ ఆ క్వైరీ అనేది ఉంటుంది అనమాట. అలా ఉండడం ద్వారా మనకి ఏమైందంటే మనకి అవుట్పుట్ అనేది ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేసాం, వ్యూ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. ఈ వ్యూ అనేది మనం నేర్చుకునేటప్పుడు మనం ఏం చేసామంటే ఈ వ్యూ అనేది క్రియేట్ చేయడం, దాంట్లో ఎలా అప్రోచ్ చేయాలి అనేది మొత్తం అర్థమైపోయింది. కాబట్టి మనం ఇంకొక కొంచెం ఎక్స్ట్రాగా ఉండే కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఏం చేస్తామంటే మనం ఈ వ్యూస్ ఏవైతే తీసుకున్నామో ఈ వ్యూస్ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఒక డేటాబేస్ మీద మనం ఎలా అయితే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఈ వ్యూ మీద కూడా అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. ఏమేమి ఆపరేషన్స్ అంటే వేర్ అనే క్లాజ్ని, ఆర్డరింగ్ అనే క్లాజ్ని ఎలా అప్లై చేస్తాము, వాటి యొక్క రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వ్యూ ఉంది కదా, ఈ వ్యూ అనేది తీసుకెళ్ళి నేనేం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది, డేటాబేస్లో నాకు ఒక డేటా రావడం అనేది జరిగింది. ఈ డేటా మీద మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. దాంట్లో నేనేం చేద్దామంటే వేర్ అనే ఆపరేషన్ చేసేసి దీంట్లో నాకేమున్నాయంటే మెయిల్స్ యొక్క డీటెయిల్స్ మాత్రమే తెచ్చుకుందాం అనుకున్నాం. నాకు ఈ వ్యూలో ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ వచ్చిన వాటిల్లో నుండి నాకేం చేద్దామంటే జెండర్ మేల్ అనే వాళ్ళని మాత్రమే డేటా తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తాం, వేర్ అనే క్లాజ్ వాడి అక్కడికి వెళ్ళిన తర్వాత కాలం నేమ్ ఇచ్చి ఈక్వల్ ఇచ్చి ఏదైతే వాల్యూ తెచ్చుకుందాం అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఇవ్వడం అనేది చేస్తాం. ఇలా ఇచ్చేసి నేనేం చేశానంటే నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, ఆ డేటాబేస్ నుండి డేటాబేస్లో ఏమైంది, నేను ఇందాక క్రియేట్ చేసుకున్న వ్యూలో నుండి ఏమైందంటే నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన డీటెయిల్స్ మాత్రమే రావడం అనేది జరిగిందనమాట. అంటే మనం వ్యూ అనేది ఒక ఎస్క్యూఎల్ క్వైరీకి మీద ఒక పేరుని ఒక ఎస్క్యూఎల్ క్వైరీకి ఒక పేరు పెట్టడాన్ని వ్యూ అంటాము. ఆ వ్యూని ఎలా యూజ్ చేస్తామో తెలుసుకున్నాము. ఆ వ్యూ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అనే ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. వాటిల్లో నేనేం చేశానంటే వేర్ అనే ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేశాను. అలానే దీని మీద మనం ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఆపరేషన్ అనేది కూడా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అదేంటిదంటే ఆర్డర్ బై అనే ఇంకొక రెగ్యులర్గా వాడతాం కదా, ఈ ఆర్డర్ బై అనే ఆపరేషన్ని ఎలా పర్ఫామ్ చేస్తామో చూద్దాం అనుకున్నాం.
అలా చూడాలి అనుకుంటే దీనిలో మనకి ఆర్డర్ బై అనేది ఎప్పుడు కూడా దేని మీద చేస్తాము, ప్రైజెస్ మీద, ఇంటీజర్స్ మీద చేస్తే ఈజీగా అర్థమైంది అనమాట. ఓకేనా. వీటిలో ఇంటీజర్ ఏముంది, ఏజ్ అనే ఇంటీజర్ ఉంది. ఆ ఏజ్ అనే ఇంటీజర్ మీద ఏం చేద్దాం అంటే ఆర్డర్ బై అనేది చేద్దాం. ఓకేనా. ఆర్డర్ బై ఏజ్ అనేది చేస్తున్నాం. ఏజ్ అనేది ఎలా పెడదాము, డిసెండింగ్ ఆర్డర్లో పెడదాం అనుకున్నాం. అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ లో ఉంచుదాం అనుకున్నాం. అలా ఉంచి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే హైయెస్ట్ ప్రైస్ నుండి లోయెస్ట్ ప్రైస్లోకి రావడం అనేది జరిగిందనమాట. అంటే వ్యూ అనేది డేటా అలానే ఉంది, దానిలో జస్ట్ చిన్న చేంజ్ ఏమైందంటే ఏజ్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మారిపోయినాయి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే డిసెండింగ్ కాకుండా స్మాల్ టు బిగ్లో ఉంచుదాం అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే ఏజ్ అసెండింగ్ అని పెట్టాను. పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూడడం వల్ల ఏమైంది అంటే నాకు ఏజ్ అనేది స్మాల్ నెంబర్ నుండి బిగ్ నెంబర్ వరకు ఉన్న ఏజెస్కి సంబంధించిన డేటా మొత్తం కూడా ఏమైందంటే నా నా వ్యూ లోపల ఏమైందంటే చేంజెస్ అవ్వడం, కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని ఇలా చేంజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? No, sir. అంటే No, వ్యూస్ sir. మీద కూడా మనం ఆపరేషన్స్ అనేవి అప్లై చేయొచ్చు అనేది అర్థమైందా? కళ్యాణం, డూ యూ హ్యావ్? ఓకే. అలాగే ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేసాము అనేది ఒకసారి చూసాం. ఓకే. అప్పుడు మనకి ఎలా వచ్చిందంటే అవుట్పుట్ అనేది ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఓకే. మరొక కండిషన్ అనేది కూడా యూజ్ చేద్దాం. ఈ వ్యూ అనేది అప్లై చేసేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక పాసిబుల్గా చేసే ఒక మిస్టేక్ అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేనేం చేసేసి అంటే దీంట్లో నాకు ఇంత ఇన్ఫర్మేషన్ వద్దు, నాకు దీంట్లో అండి కొంచెం మాత్రమే కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, నేమ్ అనే కాలం ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాను. నేమ్ అనే కాలం ఒకటి, తర్వాత నాకేం కావాలంటే పిన్ కోడ్ అనే కాలమ్స్ మాత్రమే కావాలనుకున్నాను. ఓకేనా. పిన్ కోడ్ అని పెట్టుకున్నాను. ఈ రెండు కావాలని పెట్టగా నాకేమైందంటే ఆ రెండింటితో ఉన్న ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరిగింది. సపోజ్ నేను ఈ పిన్ కోడ్ బదులు నేనేం చేశాను అంటే మరొక కాలం పెట్టుకున్నాను. ఏంటిదంటే అడ్రస్ అనేది కావాలనుకున్నాను. అడ్రస్ అని పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే పాజిబుల్గా నాకు ఒక ఎర్రర్ రావడం అనేది జరిగింది. నో సచ్ కాలం అడ్రస్ అంటే దాని మీనింగ్ నో సచ్ కాలం అంటే అడ్రస్ అనే కాలమే లేదురా బాబు అని చెప్పింది. అంటే మన వ్యూ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ వ్యూలో ఉన్న కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యూ అనేది ఏమైందంటే ఆ వ్యూ యొక్క రేంజ్ ఏంటి, మనం క్రియేట్ చేసుకున్న వ్యూ లోపల ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మీద మాత్రమే మనం ఏం చేయొచ్చు, ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఆ లేని డేటా మీద కనుక మనం చేసేసామనుకో ఇలా అన్డిజైర్డ్ బిహేవియర్ అంటే ఒక ఎర్రర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మీ అందరికి కూడా అర్థమైందా? అంటే వ్యూ అంటే ఏంది, వ్యూలో ఏ ఆపరేషన్స్ చేయొచ్చు, ఆ వ్యూలో ఆపరేషన్స్ చేసేటప్పుడు మన యొక్క రేంజ్ ఎంతవరకు ఉంటుంది, ఆ రేంజ్ మించి కనుక చేస్తే ఎర్రర్స్ ఎలాంటివి రావచ్చు అనే దాని గురించి తెలుసుకోవడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? No, sir. No, sir. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అంటే మీ అందరికీ వ్యూ అంటే ఏందనేది అర్థమైపోయింది. ఓకే. మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిదంటే ఈ వ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాను కదా. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఈ వ్యూ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్లో అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ వ్యూస్ అనేవి క్రియేట్ చేస్తారని చెప్పుకున్నాం. అసలు ఏం సార్ ఇదంతా తలకెక్కలుగా ఉంది సార్, అసలు వ్యూ క్రియేట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అని తెలుసుకోవాలని మా వసంత అనే అమ్మాయి చెప్పింది. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే క్వైరీస్ రాసాము. ఆ క్వైరీస్ మీద ఏం చేసామంటే వ్యూస్ అనేవి క్రియేట్ చేయడం అనేది చేసేసాము అనమాట. అసలు ఇట్లా క్రియేట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి సార్ అనేది నేను తెలుసుకోవాలనుకున్నా. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటిదంటే అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యూస్. అంటే మనం ఇప్పుడు దాకా వ్యూస్ అనేవి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది అనేది మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే తెలుసుకోవడం అనేది చేద్దాం. అదేంటిది అనేది ఒకసారి చూద్దామా? ఓకే. మనమే కనుక ఈ వ్యూస్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏదో తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేద్దామంటే దీనివల్ల వచ్చే స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఏంటిది అనేది చూద్దాం అనమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనమే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యాం అనుకున్నాం. మనమే ఒక పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉన్నాము. లేకపోతే మనం ఏం చేస్తామంటే ఒక కంపెనీని మనం ఏం చేస్తామంటే ఓన్గా మనమే ఒక కంపెనీ అనేది ఏం చేసామంటే స్టార్ట్ చేసేసాం. ఈ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, కంపెనీలో మనం ఏం చేస్తాము, మనం ఫుల్ స్టాక్ డెవలపర్స్ కదా.
ఫ్యాక్టర్ వాపరం అయితే మనం ఏం చేస్తాము? ఏనా వసంత? అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేస్తుంటాం. మనం ఏం చేస్తామంటే ఒక కొత్త అప్లికేషన్ అనేది కాకుండా యాప్ అని చెప్పాను అనమాట. అంటే మనం ఏం చేసామంటే మనందరం ఏం చేసాం, ఒక పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు కానీ, మనమే ఒక కంపెనీ కానీ క్రియేట్ చేసుకున్నప్పుడు కానీ మనం ఏం చేస్తాము, యాప్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం. అలా నేను ఏం చేస్తానంటే ఒక డిఫరెంట్గా ఉంటే ఒక యాప్ని క్రియేట్ చేసేసి మార్కెట్లోకి రిలీజ్ చేశాను అనమాట. అంటే ఒక యాప్ని క్రియేట్ చేసేసి ఆ యాప్ని ఏం చేశానంటే మార్కెట్లోకి రిలీజ్ చేశాను అనమాట. లైక్ ఎలాంటిదంటే ఫేస్బుక్ లాంటి ఒక యాప్ని క్రియేట్ చేసేసుకున్నాను. అలాంటి యాప్ నేను ఏం చేశానంటే ఆ వర్షన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాను. రిలీజ్ చేయగానే ఏం చేస్తుంది, ఆహా ఊరి ఫేస్బుక్ అంటే చాలా బాగుంది అనేసి ఏం చేస్తారు, బోల్డ్ అంతమంది యూజర్స్ ఏమవుతారు, ఆ యాప్లోకి వెళ్ళేసేసి ఏం చేస్తారు, యాప్ లోపలికి లాగిన్ అనేది అవుతారు అనమాట. అలా లాగిన్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమవుతుంది, వాళ్ళ డేటా మొత్తం కూడా నాకేమవుతుంది, నా యాప్లో స్టోరేజ్ అయి ఉంటుందా లేదా, నాకు వస్తుందా లేదా, అవునా కదా? అలా నా యాప్ ఎస్ లోపల సార్. ఎంతమంది ఉంటారు, బోల్డ్ ఎంతమంది ఉంటారు. అంటే బోల్డ్ ఎంతమంది అందరి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఎక్కడ ఉంటుంది, ఆ వెబ్సైట్ ఆ యాప్ లోపలే నాకేమవుతుందంటే లాట్స్ ఆఫ్ డేటా అనేది ఏమవుతుందంటే ఆ యాప్లో రోజు కూడా ఏమవుతుందంటే క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంతంత డేటా మొత్తం రోజు నాకు క్రియేట్ అవుతూ ఉంటుంది కదా. ఆ డేటాని ఏం చేయొచ్చు అంటే మనకు రోజు కూడా బోల్డ్ అంత డేటా క్రియేట్ అవుతుంది కదా. ఆ డేటా అంతా కూడా నాకేమవుతుందంటే రోజు పెద్ద పెద్ద చాలా చాలా డేటా క్రియేట్ అవుతుంది. ఈ డేటా అంతా కూడా నాకేమవుతుందంటే రోజు నా కంప్యూటర్ అంతా కూడా హ్యాక్ అయిపోయింది కదా, అవునా కదా? అంతంత డేటా మొత్తం కూడా నేనేం చేయాలంటే నా ఓన్ కంప్యూటర్లో పెట్టాలంటే సరిపోదు అనమాట. అందుకోసం నేనేం చేస్తానంటే ఆ డేటా మొత్తం కూడా బోల్డ్ అంత క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ డేటా మొత్తాన్ని కూడా నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఒక డేటా బేస్లో అనేది పెట్టుకుంటాం. ఆ డేటా బేస్ దేంట్లో పెడతాం, ఆర్డీబీఎంఎస్ అనే డేటా బేస్లోనే మనం ఏం చేస్తామంటే రోజు కూడా ఆ యాప్ తాలూకు వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము, డేటా బేస్లో అనేది తీసుకువెళ్ళి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఈ డేటాబేస్లో మనం డేటాని కనుక పెట్టుకున్నప్పుడు ఈ డేటాతో ఏం చేస్తారు, బోల్డ్ ఎంతమంది డీల్ చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే మన డేటాతో మనం ఏం చేస్తారంటే డేటా సైన్స్ అని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నామా లేదా. అలా ఏం చేసేసారంటే బోల్డ్ అంతమంది ఈ డేటాతో చూస్తూ ఉంటారు కదా. ఆ డేటా లోపల నాకేమవుతుందంటే బోల్డ్ అంతమంది యూజర్స్ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకున్నాం సపోజ్. అంటే మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే నా యాప్ అనేది మంచిగా ఉందనేసి దాంట్లో ఏమైందంటే ఆ అమ్మాయి జాయిన్ అయిందనమాట. ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు దాంట్లో వస్తుంది కదా. అంటే ఏమొస్తుంది, ఆ అమ్మాయి నేమ్ వస్తుంది సపోజ్, ఆ అమ్మాయి యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ అమ్మాయి యొక్క ఫొటోస్ ఇంకా బోల్డ్ అంతా ఉంటుంది. అంటే వాటిల్లో ఆ అమ్మాయి ప్రైవసీగా ఉండే కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఆ ప్రైవసీగా ఉన్న థింగ్స్ అన్నీ కూడా అందరికి కనపడకుండా నేను చేయాలనుకో, అప్పుడు నేనేం చేస్తానంటే అలా చేయాలి అనుకో, అప్పుడు నేనేం చేస్తానంటే ఆ ప్రైవసీ అంతా కూడా ప్రైవసీగా ఉండాలి అంటే ఏం చేస్తానంటే అలా ప్రైవసీగా ఉండడానికి నేనేం చేస్తానంటే వ్యూస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాను. ఎందుకు అలా వ్యూస్ క్రియేట్ చేస్తానంటే మన డేటాతో ఏం చేస్తారంటే బోల్డ్ అంతమంది కూడా ఏం చేస్తారంటే రోజు కూడా బోల్డ్ అంతమంది డీల్ చేస్తూ ఉంటారు. ఆ డీల్ చేసే వాళ్ళందరికీ కూడా మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళందరికీ కనపడింది అనుకో, అప్పుడు ఏమైద్ది, మన డేటాని వాళ్ళు మిస్యూజ్ చేసేయడం వల్ల ఏమైద్ది, నా యాప్లో రిజిస్టర్ అవ్వడం వల్ల వసంత అనే అమ్మాయి ఏమైంది అంటే బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటుంది, బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం నేనేం చేస్తానంటే ఈ డేటాబేస్లో అలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే అందరూ కూడా మన డేటాని మొత్తాన్ని చూడకుండా కొంతమందికి మాత్రమే రీడ్ చేసే యాక్సెస్, కొంతమందికి మాత్రమే రైట్ చేసే యాక్సెస్ అనేది ఉండేటట్లు నేను ఏం చేస్తానంటే మన డేటాతో ఏం చేస్తారు, బోల్డ్ ఎంతమంది డేటా సైంటిస్టులు ఏం చేస్తూ ఉంటారు, రోజు కూడా దాన్ని చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఏం వాడుతుంది, ఎంతసేపు వాడుతుంది అంటే దాంట్లోకి ఇన్బిల్టీస్ మనకు సెండ్ చేయడానికి ఏం చేస్తారంటే దాని మీద అడ్వర్టైజ్మెంట్ అనేది చేయడానికి ఏం చేస్తారంటే ఈ డేటా సైంటిస్టులు ఏం చేస్తారంటే రోజు కూడా ఏం చేస్తారంటే ఈ అమ్మాయి డేటాని చూడడం, ఆ డేటాలో ఏమైనా ఇన్సైట్స్ పంపాలంటే పంపడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా పంపేటప్పుడు ఈ అమ్మాయి యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లాస్ కాకుండా ఉండాలనుకో, ప్రాబ్లం రాకుండా ఉండాలనుకో, అందుకోసం మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనేవి క్రియేట్ చేసేసి ఆ వ్యూస్ అనేవి ఎవరికైతే కనపడాలో వాళ్ళకు మాత్రమే కనపడేటట్లు
ఎవరికైతే ఆ డేటా అనేది ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అవసరం లేదో వాళ్ళకి స్కిప్ అయిపోయి ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రమే కనపడేటట్లు ఉండడానికి మనం ఏం చేస్తామంటే అలా ఉండడానికి మనం ఏం చేస్తామంటే మన డేటాలో ఏం చేస్తామంటే కొంతమందికి మాత్రమే యాక్సెస్ అనేది ఉండడానికి మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. వ్యూస్ అనేవి మనం ఏం చేస్తాం, ఎందుకు క్రియేట్ చేస్తాము, మీ అందరికీ అర్థమైందా? వ్యూస్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము, మన డేటాలో ఉన్న ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని అందరూ చూడకుండా లిమిటెడ్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక ఈ వ్యూ అనే దాన్ని క్రియేట్ చేయడం వల్ల వచ్చే మరొక అడ్వాంటేజ్ ఏంటనేది చూద్దాం. అంటే మనం రోజు కూడా ఏం చేస్తున్నాము, రెగ్యులర్గా రిపీటెడ్ ఆఫ్ టాస్క్స్ అనేవి మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అనుకో, రెగ్యులర్గా మనం రిపీటెడ్ ఆఫ్ టాస్క్లు చేస్తూ ఉన్నాం. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే రోజు కూడా అదే క్వైరీ రాయకుండా ఏం చేస్తామంటే ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించడానికి మనం ఏం చేస్తామంటే ఆ క్వైరీని రోజు రాయకుండా వాటిని సింప్లిఫైడ్గా ఉండడానికి మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ వ్యూని కనుక మనం యూజ్ చేస్తామనుకో ఆ క్వైరీ రాయాల్సిన అవసరం లేదనమాట. రెగ్యులర్గా మనం చేసే టాస్క్స్ రోజు కూడా క్వైరీస్ అనేవి క్రియేట్ చేయకుండా వాటిని సింపుల్గా గుర్తుంచుకోవడానికి మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే వాటిని రీయూజ్ అనేది చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు బీటెక్ చదివేటప్పుడు మీ అందరికీ తెలుసు అనమాట, పైథాన్ అనేది వాడతారని తెలుసు కదా. ఆ పైథాన్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఏంటిది? ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఈ పైథాన్లో మీరందరూ కూడా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కనుక యూజ్ చేశాను, ఆ ఫంక్షన్స్ అనేది ఏం చేస్తుంది, మనం రోజు కూడా పైథాన్లో రిపీటెడ్ ఆఫ్ టాస్క్లు అంటే రిపీటెడ్ ఆఫ్ క్వైరీస్ అనేవి క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా ఒకే క్వైరీ అనేది సాల్వ్ చేస్తూ ఉన్నాం అనుకో, రెగ్యులర్గా టాస్క్లు వస్తూ ఉంటాయి కదా, ఒకే టైప్ ఆఫ్ టాస్క్లు అన్నీ వస్తూ ఉన్నాయి అనుకో, వాటన్నిటిని రోజు కూడా గంటల తరబడి మనం ఏం చేస్తామంటే వాటిని సొల్యూషన్ అనేది చేయమన్నమాట. ఒకసారి సొల్యూషన్ చేసేసి ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే సేవ్ చేసుకుంటాం అనమాట. ఆ సేవ్ చేసుకున్న దాన్ని ఏం చేస్తామంటే సేమ్ టైప్ ఆఫ్ క్వైరీ రాగానే దీన్ని తీసుకెళ్ళి అప్లై చేస్తూ ఉంటాం అనమాట. అలా చేయడానికి మనం ఏం చేస్తాం, పైథాన్లో ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తామని చెప్పాం కదా. అలానే ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేటప్పుడు ఎలా అయితే యూజ్ చేస్తామో మన క్వైరీ రెగ్యులర్గా మనం యూజ్ చేసే క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వైరీస్ అన్నిటిని కూడా సింప్లిఫైడ్గా గుర్తుంచుకోవడానికి ఏం చేస్తామంటే షార్ట్ ఫామ్లో మనం పెట్టుకోవడానికి ఏం చేస్తామంటే ఆ క్వైరీని, అందుకోసం మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఓకేనా? ఓకే డన్. దీంతో మనం ఏం చేస్తామంటే అడ్వాంటేజెస్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది గుర్తుంచుకున్నాం అనమాట. ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి తర్వాత సెషన్లోకి వెళ్దాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఒకసారి ఏం చేద్దామంటే సమ్మరైజ్ చేసేసుకొని ఆఫ్టర్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్ లోపలికి వెళ్ళిపోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పినాము, వ్యూ అంటే ఏంటిది, వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ గురించి ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ కాన్సెప్ట్ వ్యూ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో వ్యూ అంటే ఏమని చెప్పుకున్నాము, మనం రోజు కూడా ఏం చేస్తామంటే SQL క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నాము. అలా క్రియేట్ చేసుకునే SQL క్వైరీస్కి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ క్వైరీని ఈజీగా వాటికి నేమ్ పెట్టడానికి మనం ఏం చేస్తామంటే వ్యూ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకే డన్. ఈ వ్యూ అనే దాని మీద మనం ఏం చేస్తామంటే బోలెడన్ని SQL క్లాజెస్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈ వ్యూ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆపరేషన్స్ అనేవి చేయవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. వాటిలో మనం ఏం తెలుసుకున్నాము, వేర్ అనే క్లాజ్ని ఎలా అప్లై చేస్తామో తెలుసుకున్నాము. అలానే వేర్ అనే క్లాజ్ అప్లై చేయడం ఎలా తెలుసుకున్నాము, ఆర్డర్ బై అనే క్లాజ్ ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాము. ఇంకా బోల్డ్ రకాల కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగిపోయింది కదా. ఓకే డన్. అంటే మనం ఈ వ్యూస్ అనే వాటి మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అంత చేయొచ్చు అని నాకు అర్థమైంది. ఆ వ్యూస్ని అసలు మనం ఎందుకు వాడాలి అనేది తెలుసుకుందాం అనుకున్నాం. అంటే మనం ఈ వ్యూస్ని ఎందుకు వాడతామంటే మనము మన డేటాతో మనం ఏదైనా ఒక యాప్ని కనుక డెవలప్ చేసాం, ఆ యాప్ లోపల ఏమవుతుందంటే బోల్డ్ అంత ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనది ఉంటుందన్నమాట. ఆ
ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అందరూ చూడకుండా కొంతమంది మాత్రమే చూడాలి, కొంతమంది మాత్రమే దానికి యాక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు అలాంటి డేటాని, ప్రైవేట్ డేటాని అందరికీ కనపడకుండా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. అలానే ఈ వ్యూస్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఏమైంది, రెగ్యులర్గా మనం యూజ్ చేసే టాస్క్ని, రెగ్యులర్గా యూజ్ చేసే టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం బోల్డ్ అంత సమయం అనేది కేటాయించకుండా ఆ రెగ్యులర్ చేసే రిపీటెడ్ టాస్క్లు మొత్తాన్ని కూడా ఈజీగా డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే సింప్లర్ వే కోసం మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. మన దగ్గర ఒక స్కీమా ఉంది కదా, యూజర్ది, ఆర్డర్ డీటెయిల్స్ది, ప్రోడక్ట్ అనే అంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లో మనం ఏం చేసాం, యూజర్ ఆర్డర్ చేసుకున్నది, ఆర్డర్లో బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ స్కీమాకి రిలేటెడ్గా మనం ఏం చేద్దామంటే ఈ వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిదని కొంచెం తెలుసుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. దానికోసం నేనేం చేసామంటే మనం ఒక చిన్న థింగ్ అనే దాన్ని అర్థం చేసేసుకున్నాం. ఈ అడ్వాంటేజెస్ అనేవి తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీ అందరికి అర్థం అవ్వడం కోసం అనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. మన దగ్గర ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది అనుకుందాం. ఈ ఈ-కామర్స్ వెబ్సైట్లో మనం రెగ్యులర్గా మనం ఏం చేస్తాము, బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ని మనం ఏం చేస్తాము, కొనడం అనేది చేస్తూ ఉంటాం కదా, ఆర్డర్ చేయడం అనేది చేస్తూ ఉంటాం కదా. అంటే మనం ఏం చేస్తామంటే బోల్డ్ అంత అంటే మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది అనుకున్నాం. అంటే ఆ ఈ-కామర్స్ వెబ్సైట్ మన దగ్గర బోల్డ్ అంత డేటా ఉన్నాయి కదా, ఆ ఈ-కామర్స్ వెబ్సైట్లో మనం ఏం చేసామంటే కొన్ని ఐటమ్స్ నేను ఏం చేశానంటే ఆర్డర్ అనేది చేసాను అనమాట. అలా ఆర్డర్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఏమవుతాయి, ఈ-కామర్స్ వెబ్సైట్లో మీ అందరికి కూడా విజిబుల్గా ఉంటాయా ఉండవా? ఏనా వసంత, నువ్వు ఏదైనా ఒక వస్తువుని ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆర్డర్ చేసావు అనుకో, ఆర్డర్ చేసిన వస్తువు యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయా లేదా? ఏ రోజు ఆర్డర్ చేసావు, దాని యొక్క ఐడి నెంబర్ ఎంత, ఆర్డర్ నెంబర్ ఎంత, టోకెన్ నెంబరు, అలానే దాని ప్రైస్ ఎంత, ఎన్ని వస్తువులు నువ్వు కొన్నావు, ఏమేమి వస్తువులు కొన్నావు, దాని ప్రైస్ ఎంత, దాని నేమ్ ఎంత అనేసి దాని యొక్క ఎంటైర్ డీటెయిల్స్ మొత్తం కూడా నీకు ఆ వెబ్సైట్లో విజిబుల్ అవుతాయా లేదా? అవునా కాదా? అలా విజిబుల్ అవుతున్న డేటాని నువ్వు తెచ్చుకోవాలి అనుకున్నావు. అదే క్వైరీని అలానే ఈ-కామర్స్ వెబ్సైట్లో నువ్వేం చేసావు, ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏమేమి వస్తువులు కొన్నావో ఆ వస్తువులన్నిటిని కూడా నేనేం చేద్దామంటే డేటాబేస్ నుండి ఒకసారి రిట్రీవ్ చేసి తెచ్చుకోవాలి అనుకున్నాను. అంటే నేను డేటా ఇంజనీర్ కదా, నేను డేటా ఇంజనీర్ అయితే ఈ అమ్మాయి టేస్ట్ ఏందో తెలుసుకుందాం అనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే ఈ అమ్మాయి ఈ-కామర్స్ వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్స్ కొంటుంది, ఏంది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే బేసికల్గా క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తాను. అలా క్వైరీస్ అనేవి క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తానంటే ఒక కామన్గా చేసే క్వైరీ ఏంటంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశారు అనేది తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆ డేటాబేస్ నుండి ఆ డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తామంటే క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టేసి ఆర్డర్_ప్రోడక్ట్ అంటే ఆర్డర్స్ ఏ ప్రోడక్ట్స్ పెట్టామనేది ఆర్డర్_ప్రోడక్ట్ అనే కాలము, అలానే ఇన్నర్ జాయిన్ చేసేసి ప్రోడక్ట్ అనే జాయిన్కి అంటే ప్రోడక్ట్ అనే టేబుల్కి ఆర్డర్_ప్రోడక్ట్ అనే టేబుల్ మధ్య మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనేది చేస్తాం. అలా ఇన్నర్ జాయిన్ చేసేసిన తర్వాత దాని మీద ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది అప్లై చేస్తాం. అంటే అలా కండిషన్ అప్లై చేసి మనం రోజు కూడా ఏం చేస్తామంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లో ఏమేమి వస్తువులు ఫలానా అమ్మాయి ఆర్డర్ పెట్టుకుంది ఆ డీటెయిల్స్ అన్ని తెచ్చుకోవాలంటే రెగ్యులర్గా మనం చేసే టాస్క్ అయితే ఇదనమాట. ఓకేనా? ఓకే. అలాంటి టాస్క్ని మనం ఏం చేద్దాం, ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా దగ్గర ఈ-కామర్స్ వెబ్సైట్ అనుకున్నాను. ఓకేనా? ఆ ఈ-కామర్స్ వెబ్సైట్లో మనం రోజు కూడా ప్రోడక్ట్స్ అన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాం. రెగ్యులర్గా ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాం. మనం ఎలా రాస్తామని చెప్పాను క్వైరీస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ 2 టేబుల్స్ మీద చేస్తాం అనుకున్నాము, ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ ఓకే డన్. ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్ మీద ఏం చేస్తాం, జాయిన్ అనేది చేస్తాం. ఏ జాయిన్ చేస్తాం చెప్పాను, ఇన్నర్ జాయిన్ అనేది చేస్తాం అనుకున్నాం. ఏ టేబుల్ మీద చేస్తాము,
ప్రోడక్ట్ అనే టేబుల్ మీద చేస్తాం. ఇలా ఇన్నర్ జాయిన్ అనేది వాడాలి అంటే మనకి ఏముండాలి, ఇన్నర్ జాయిన్ అనేది చేయాలంటే మనకి ఏముండాలి, ఏం చేయాలి, ఇన్నర్ జాయిన్ అనేది చేయాలంటే ఏం చేయాలి, మనం ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం ఒక కండిషన్ అనేది రాయాలి. ఈ రెండు టేబుల్ కూడా రిలేటెడ్గా ఉన్న కండిషన్ ఏదో చూద్దాం. ఆ రెండు టేబుల్కి రిలేటెడ్గా ఉన్న కండిషన్ ఏది ఫారెన్ కి ఉన్న కండిషన్ ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అనేది రాసేసాం. అప్పుడు మనకి ఏమైందంటే ఆ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి దాని యొక్క డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్ ఫారెన్ డాట్ ఆ ఫారెన్ కి ఏంటి, ఫారెన్ కి ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి. దీంట్లోకి వెళ్ళి చెప్పండి, దీంట్లో ఏముంది చూడు, ఏ ప్రోడక్ట్ కదా, ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్. దీంట్లో ఏముంది చూడు, ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అనేది ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఏమని చేస్తాము, ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఒక సెమీకాలన్ పెట్టేసి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం కూడా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇలా రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే ఏవైతే మనం కార్ట్ చేసామో, ఏవైతే వస్తువులు ఒక యూజర్ ఏదైతే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఉంది కదా, ఈ కామర్స్ వెబ్సైట్లో ఎవరైతే ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారో, ఆర్డర్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఇన్నర్ జాయిన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏ వస్తువులు కొన్నారు, ఎంతెంత కొన్నారు, ఏమేమి వస్తువులు కొన్నారో తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇలా రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ క్వైరీ అనేది రెగ్యులర్గా అనేది మనం రిపీటెడ్గా చేస్తాం అనమాట. ఓకేనా. ఇలా రెగ్యులర్గా చేసే ఈ టాస్క్కి మనం ఏం చేస్తామంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈజీగా రెగ్యులర్గా ఇలాంటి క్వైరీ అనేది రాస్తాం కదా, ఈ క్వైరీ మొత్తం కూడా పద్దాకులు రాయాలంటే చాలా కష్టం కదా, అవునా కదా నాన్న? ఈ క్వైరీ అనేది రెగ్యులర్గా వస్తుంది కదా, మనం ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకున్నాం. రోజు కూడా మనం ఏం చేస్తామంటే ఈ కామర్స్ వెబ్సైట్లో బోల్డ్ అంతమంది ఆర్డర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నారో తెలుసుకోవాలనుకో అది పద్దాకులు కష్టం కదా. అందుకని ఫలానా యూజర్ అయితే మనం తెలుసుకోవచ్చు, ఏమేమి కొంటున్నారు అనేది తెలుసుకోవాలంటే ఏం చేస్తాము, ఈ కామర్స్ వెబ్సైట్లో ఏమేమి ఆర్డర్స్ కొన్నారో తెలుసుకోవాలంటే రెగ్యులర్గా వచ్చే కామన్ టాస్క్ ఏంది, ఈ టైప్లో మనం ఏం చేస్తామంటే క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం. అలా రాసే క్వైరీస్ అన్నింటినీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వాటన్నిటిని కూడా రిపీటెడ్గా యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్లో మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇలా మనం క్రియేట్ చేసుకున్న క్వైరీకి నేనేం చేద్దాం అంటే వ్యూ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంది, క్రియేట్ వ్యూ అని రాసేసి ఏం చేద్దాము, టేబుల్ అంటే మనం వ్యూ నేమ్ ఇవ్వాలి. వ్యూ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాం, మనం రాసిన క్వైరీ ఏంటిది, ఆర్డర్ ప్రోడక్ట్ అంటే ఆర్డర్ చేసిన ఒక ప్రోడక్ట్కి సంబంధించి మనం ఈ కామర్స్ వెబ్సైట్లో ఏమైతే ఆర్డర్ చేసామో వాటి యొక్క డీటెయిల్స్ కావాలనుకున్నాం. అలా కావాలంటే దానికి ఏమని పెడతాము, ఆర్డర్ అండర్ స్కోర్ విత్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అని పెట్టుకున్నాం. అంటే ఆ ప్రోడక్ట్ని ఏ ప్రోడక్ట్స్ అయితే మనం కొంటున్నామో ఆ ప్రోడక్ట్స్ గురించి పెట్టుకున్నాం అనమాట. పెట్టేసి మనం ఏం చేసాం, దీని పక్కన అలియాస్ అని చేసేసి దాని పక్కన మనం ఏదైతే క్వైరీ రాసామో ఆ క్వైరీని వచ్చేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా చేసే ఏదైతే ఉందో ఆ క్వైరీ మీద ఏమవుతుందంటే ఒక నేమ్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇలా క్రియేట్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం సేమ్ రెగ్యులర్గా మనం ఏం చేయాలి, ఈ టైప్ ఆఫ్ క్వైరీస్ అనేవి చేయాలి. అలా చేయాలి అనుకో పద్దాకులు చేయాలంటే కష్టం కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే వ్యూ ఒక్క నేమ్ ఒక్కటి కాపీ చేసేసుకొని ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేసాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టేసేసి వ్యూ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్న టేబుల్ నేమ్ కాకుండా మనం రెగ్యులర్గా చేసే క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వైరీస్కి మనం వ్యూ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ వ్యూ అనే నేమ్ అనేది పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇందాక తెచ్చుకున్న డీటెయిల్స్ అన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా మనం ఒక డేటాబేస్ మీద ఈజీగా క్వైరీకి మనం ఏదైతే రెగ్యులర్గా చేస్తామో ఆ క్వైరీస్ అన్నిటిని కూడా ఈజీగా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇలా వ్యూ అనే కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసేసుకొని మనం ఏం చేస్తామంటే ఆ టాస్క్లు అచీవ్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకేనా.
ఓకే డన్. అలా చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? No, sir. ఇలా చేయడంలో ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ వ్యూలో నేనేం చేశాను అంటే కొంత డీటెయిల్స్ అనేవి కావాలనుకున్నాను. సపోజ్ నేనేం చేశాను రెగ్యులర్గా చేసే టాస్క్ కదా, దీంట్లో నేనేం చేశానంటే మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి యొక్క వేర్ ఇప్పుడు నేనేం చేశానంటే దీంట్లో బోల్డ్ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళల్లో నాకేం చేశానంటే ఒకళ్ళ డీటెయిల్స్ కావాలనుకున్నాను. వసంత అనే అమ్మాయి ఏమేమి కొందో తెలుసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయి ఏ వస్తువులు కొందో తెలుసుకోవాలంటే ఆ అమ్మాయి యొక్క ఐడి నెంబర్ ఎంతంటే ఆర్డర్ ఐడి నెంబర్ ఎంతంటే 802 అనుకుంటా. ఆ 802 అనే అమ్మాయి ఏ వస్తువులు కొందో చూద్దాం అనుకున్నాం. అందుకోసం నేనేం చేశానంటే ఆర్డర్ అండర్ ఐడి అని పెట్టేసేసి వాల్యూ ప్లేస్ నేను అంటే 802 అనా 802 అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమొచ్చింది అంటే 802 అనే అమ్మాయి ఏమేమి కొందంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏమేమి ఉన్నాయంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవంతా కష్టం కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకున్నాను. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఒక షార్ట్ కట్లో పెట్టుకున్నాను అనమాట. నేమ్ అనే కాలము మాత్రం తీసుకుందాం అనుకున్నాను. సారీ ఫర్ దట్. నేమ్ అనే కాలము అలానే ఇంకోటి ఏం కావాలనుకున్నంటే నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది తీసుకుంటున్నాను అనమాట. నంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటంటే ఏమేమి కొంది ఎన్ని కొంది అనేది తెలుసుకోవడానికి నంబర్ ఆఫ్ యూనిట్స్తో కంపేర్ చేశాను అని చెప్పి తీసుకున్నాను. అప్పుడు ఏమైంది 802 అనే ఐడితో ఉన్న అమ్మాయి ఏమేమి వస్తువులు కొందంటే 1+ అనే ప్రోడక్ట్ 1+8 అనే ఒక ప్రోడక్ట్ని అలానే గొరిల్లా గ్లాస్ ఏదైతే ఉందో వాటిని ఒక్కొక్క ప్రోడక్ట్ ఏం చేసిందంటే ఆయన కొనడం అనేది జరిగింది అనేసి ఇలా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఈ కామర్స్ వెబ్సైట్లో బోల్డ్ అంతమంది కొంటా ఉంటారు కదా, ఏవేవి వస్తువులు కొన్నారు ఏంటో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా మనం వ్యూస్ అనేవి క్రియేట్ చేసుకోవడం ద్వారా ఏమైందంటే ఆ వ్యూ మీద ఆపరేషన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే దెన్. ఇంకా కీవర్డ్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ మీద మనం ఏం చేయగలము ఏమేమి చేయలేమంటే ఈ వ్యూస్ అనే మీద డేటాబేస్లో మనం ఏం చేస్తాం ఎప్పుడు కూడా డేటాబేస్లో మనం ఏం చేయొచ్చు క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఇట్లా బోల్డ్ అని ఆపరేషన్ చేయొచ్చు కదా. టేబుల్ మీద డేటాబేస్లో మనం బోల్డ్ అని ఆపరేషన్స్ చేయొచ్చు కదా. ఈ వ్యూ మీద ఇలాంటి ఆపరేషన్స్ ఏమీ చేయలేము అనమాట. అంటే ఒక వ్యూ మీద మనం ఏం చేయలేమంటే అప్డేట్ చేయలేము, డిలీట్ చేయలేము, కొత్తగా ఏదైనా డేటా అనేది యాడ్ చేయాలనుకో ఇలాంటి థింగ్స్ ఏమీ కూడా చేయలేము అనమాట. కానీ ఈ వ్యూ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే జస్ట్ ఒక డేటాని రీడ్ చేయడానికి మాత్రమే మనం యూజ్ చేస్తాం తప్పితే ఆ డేటా మీద మనం ఏది చేయడానికి కూడా ఈ వ్యూ అనేది యూజ్ అవ్వదు అనమాట. అందుకోసం మన డేటా అంతా కూడా ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇలా ఎవరైనా సరే డేటాబేస్లో ఏం చేస్తారంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు దగ్గర చెప్పిన టాపిక్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఎనీబడి? ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు దాకా ఏమైతే చెప్పానో అదంతా కూడా ఒక్కసారి రిపీట్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఫర్దర్గా సెక్షన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే డా. ఇప్పుడు దాకా మీ అందరికీ ఏం చెప్పానంటే వ్యూ అనే కాన్సెప్ట్ గురించి చెప్పడం అనేది జరిగిందనమాట. అసలు వ్యూ అంటే ఏంటిది అనేది చూద్దాం. వ్యూ అంటే ఏంటిది మీరు చెప్పాలి. ఏదైనా రెగ్యులర్గా మనం కామన్గా యూజ్ చేసే క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వైరీని నేమ్ అనేది సింప్లిఫైడ్గా గుర్తుంచుకోవడానికి మనం ఏం చేస్తామంటే దానికి ఒక నేమ్ అనేది పెడతామన్నమాట. అలా పెట్టడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వ్యూ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? వ్యూ అంటే అర్థమైంది. ఎందుకు ఈ వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ఏదైనా ఒక వెబ్సైట్లో మన తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రిజిస్టర్ అవుతూ ఉంటాం. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే డేటాబేస్లో పెడతా ఉంటారు. ఆ డేటాబేస్లో అందరూ చూడకుండా కొంతమంది మాత్రమే చూడడానికి, కొంతమందికి మాత్రమే యాక్సెస్ అనేది ఇవ్వడానికి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే రెగ్యులర్గా మనం చేసే డేటాబేస్ మీద చేసే రెగ్యులర్గా టాస్క్లన్నీ కూడా సింపుల్గా వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఇంకా ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ వ్యూస్ని
మన డేటా అనేది ఫుల్ సెక్యూర్డ్గా కొంతమందికి మాత్రమే కనపడేటట్లు, అందరికీ కాకుండా మన దాంట్లో ఉన్న ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే కనపడడానికి ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అలానే ఈ వ్యూస్ మీద మనం ఏమేం చేయొచ్చు అంటే బోల్డన్ని క్లాజెస్ అన్నీ కూడా అప్లై చేయొచ్చు అని తెలుసుకున్నాం. అలా కాకుండా ఈ వ్యూ లోపల ఉన్న ఏదైతే ఉందో ఆ కాలం నేమ్స్ మీద మాత్రమే మనం ఏం చేయగలమంటే టాస్క్లు అచీవ్ చేయగలం. అంతకు మించి గనక చేయాలి అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా సింపుల్గా క్వైరీ రాయడానికి మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటామని మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు ఇప్పుడు దాకా నేనేం చేశాను, డేటాబేస్లో ఏమున్నాయి, బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ టేబుల్స్ అన్ని నాకు కనపడ్డాయి. అలానే ఇప్పుడు దాకా నేను రెగ్యులర్గా బోల్డ్ అని టాస్క్లు చేస్తాను కదా, ఏ టాస్క్కి ఏ వ్యూ అనేది అప్లై చేయాలో నాకు తెలియదు కదా. అలా చేయాలి అంటే నా వ్యూస్ అన్నిటి కూడా నేను చూడాలి అంటే ఎలా చూస్తాను ఏంది అనేది ఒకసారి చూద్దాం. అంటే ఆ క్వైరీ అనేది ఎందుకు చెప్తాను ముందులో కాన్సెప్ట్లోకి వెళ్దాం. మనం రోజు కూడా ఏం చేస్తామంటే మన డేటాబేస్లో బోల్డ్ అన్ని వ్యూస్ క్రియేట్ చేసాం కదా. మనం ఏమేమి వ్యూస్ క్రియేట్ చేసాము, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఏమేమి వ్యూస్ ఉన్నాయి అవన్నీ చూడాలి అంటే మనం ఒక క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఒక సింటాక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆ సింటాక్ ఏంటిదంటే సెలెక్ట్ అని రాసేసి నేమ్ అని పెట్టేసి ఫ్రమ్ అని పెట్టి, మనం ఎస్క్యూఎల్ లైట్ కనుక వాడుతున్నాం అనుకో ఎస్క్యూఎల్ లైట్ _మాస్టర్ అంటాం. అలానే ఎస్క్యూఎల్ లైట్ కాకుండా ఎస్క్యూఎల్ ఒక్కటే వాడుతున్నాం అనుకో ఎస్క్యూఎల్ _మాస్టర్ అని వాడతాం. అదే వరాకిల్ అనేది కనుక మనం వాడుతున్నాం అనుకో డేటాబేస్ వరాకిల్ _మాస్టర్ అనే కాలం నేమ్ అనేది యూజ్ చేస్తాం. టేబుల్ నేమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. యూజ్ చేసేసి వేరని పెట్టేసి టైప్ = వ్యూ అని పెట్టామనుకో మనం ఇప్పుడు దాకా ఏమేమైతే వ్యూస్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే కనపడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు దాకా బోల్డ్ అన్ని వ్యూస్ అనేవి క్రియేట్ చేసాం కదా. ఆ వ్యూస్ అన్ని కూడా ఏమేమి వ్యూస్ క్రియేట్ చేసేసామో వాటి యొక్క డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామంటే సెలెక్ట్ స్టార్ అని రాసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ఏం రాస్తాం, ఫ్రమ్ అని రాసేసేసి ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం, వసంత ఏం చేస్తాం, ఎస్క్యూఎల్ లైట్ కదా మనం వాడుతుంది, ఎస్క్యూఎల్ లైట్ అని రాసేసి _, అని పెట్టేసి మాస్టర్ అని చెప్తాం. అదే మనం వరాకిల్ వాడుతున్నాం అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, వరాకిల్ మాస్టర్ అంటాం. అదే MySQL వాడుతున్నాం అప్పుడు ఏం చేస్తాము, SQL _మాస్టర్ అని వాడతాం అనమాట. ఓకేనా? ఓకేనా? ఇలా మనం ఇప్పుడు ఏం వాడుతున్నాం, SQL లైట్ కాబట్టి SQL లైట్ అనేది వాడుతున్నాం కాబట్టి SQL లైట్ _మాస్టర్ అని పెట్టేసేసి దాంట్లో నాకు ఏం కావాలనుకున్నాను, ఏవైతే వ్యూస్ ఉన్నాయో వాటి యొక్క టోటల్ డీటెయిల్స్ కావాలనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే వేర్ అనే ఒక క్లాస్ పెట్టేసేసి టైప్ అనే ఒక కాలం పెట్టేసేసి = అని పెట్టేసి నేనేం చేశానంటే రౌండ్ బ్రేస్ అక్కడికి ఏం చేసిందంటే వాల్యూలో వ్యూ అని చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడే మనం ఏమైతే వ్యూస్ క్రియేట్ చేసామో ఆ వ్యూస్ అన్నీ కూడా రావడం అనేది జరిగింది అనమాట. మీరు ఇక్కడ కనుక చూసేసారనుకో ఏమన్నా ఉన్నాయి చూడు, స్టార్ అని పెడితే అన్నీ వచ్చినాయి. నాకు కావాల్సింది ఏంది, ఏ వ్యూ అయితే క్రియేట్ చేసినా వాటి యొక్క నేమ్స్ ఎక్కడ కావాలనుకుంది. అందుకని నేనేం చేశానంటే నేమ్ అని పెట్టాను. నేమ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమున్నాయి అంటే నా డేటాబేస్లో ఏమేమి వ్యూస్ ఉన్నాయంటే యూజర్ _base _detail అనే ఒక వ్యూ క్రియేట్ చేసేసాను. అలానే నేను ఏం చేశాను, ఆర్డర్ _width _product అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన డేటాబేస్లో ఏమేమైతే వ్యూస్ ఉన్నాయో ఆ వ్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఇలా తెచ్చుకోవడానికి ఏమేమి వ్యూస్ క్రియేట్ చేసామో అవన్నీ ఏమేమి క్రియేట్ చేసామో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ SQL క్వైరీ అనేది యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన డేటాబేస్లో ఏమేమి వ్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూడొచ్చు అనమాట. అలానే నాకు ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఒక వ్యూ అనేది డిలీట్ చేద్దాం అనుకున్నాను. ఏంటి, పిక్చ్ వ్యూ అనమాట. ఈ యూజర్ _base _details అనేది నేను అసలు వాడను అనుకున్నాను. అలా వాడని వ్యూని డిలీట్ చేయాలనుకో ఎలా చేస్తామనేది చూద్దాం. ఎలా చేస్తామంటే దాని యొక్క సింటాక్స్ ఏంటిదంటే డిలీట్ చేయాలనుకో, ఏదైనా ఒక వ్యూని డిలీట్ చేయాలంటే ఏం చేస్తాము, డ్రాప్ అని చెప్పేసి
పెట్టేసేసి దాని Drop పక్కన ఏం the- చేస్తామంటే వ్యూ అని పెట్టేసేసి Drop ఏ view. వ్యూ అయితే మనం చేస్తున్నామో ఆ వ్యూ నేమ్ అనేది తీసుకెళ్ళి ఇచ్చేస్తాం అన్నమాట. కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఆ వ్యూ అనేది డిలీట్ అవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఏమేమి వ్యూస్ ఉన్నాయో అనేది ఒక్కసారి వెళ్ళి చూసేసాం. ఓకేనా వ్యూస్ ఏమేమి ఉన్నాయో చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, సెలెక్ట్ అని పెట్టేసి స్టార్ పెట్టకుండా ఏం పెడతాము, నేమ్ అని పెట్టామంటే ఆ వ్యూస్ ఏమేమి ఉన్నాయో తెలుస్తాయి. తర్వాత మనం ఏం చేసాము, ఫ్రమ్ అని పెట్టేసేసి ఏం చేసేసాము, మనం వాడుతుంది ఏంటిది ఎస్క్యూఎల్ కాబట్టి ఎస్క్యూఎల్ లైట్ కాబట్టి ఎస్క్యూఎల్ లైట్ అని పెట్టేసేసి underscore మాస్టర్ అని రాసేసేసి తర్వాత ఏం చేస్తాము, Where ఏదైనా ఒక క్లాజ్ వాడేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం type చేస్తాము, equal. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏమని పెట్టాము వ్యూ అని పెట్టాము అనుకో. అప్పుడు మనం ఏమేమైతే వ్యూస్ క్రియేట్ చేసామో ఆ వ్యూస్ అన్ని కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. మనం ఎన్ని క్రియేట్ చేసేసాము, ఆర్డర్ విత్ ప్రోడక్ట్ అనే ఒక వ్యూ మాత్రం మన డేటాబేస్ లో ఉందన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక వ్యూస్ ఎన్ని వ్యూస్ ఉన్నాయో, అవైలబుల్ గా ఎన్ని వ్యూస్ ఉన్నాయో చూడాలి అంటే ఇలా చూస్తాం. అలా కాకుండా మన వ్యూస్ ని డిలీట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డ్రాప్ వ్యూ _వ్యూ నేమ్ కనుక ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన డేటాబేస్ లో ఉన్న వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా డిలీట్ చేయాలనేది మీ అందరికీ అర్థమైంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? ఓకేనా? వాటితో మనం ఏం చేసామంటే వ్యూ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా బాగా డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. టుమారో సెషన్ మనం ఏం చేద్దామంటే సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ ని ఈజీగా అర్థం చేసేసుకొని ఈ కాన్సెప్ట్ ని కూడా టుమారో సెషన్ తో కంప్లీట్ అనేది చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సాయంత్రం సెషన్ లో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై.